ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ని డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటేషన్ రివీల్ చేసింది. డిస్కవరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు ఆపరేషన్ సింధూర్ ప్లానింగ్ గురించి, ఇంకా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పిఎం మోడీ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని గురించి చెప్పారు. పహల్గామ్ అటాక్ జరిగిన టైంలో మోడీ సౌదీ అరేబియాలో ఉన్నాడు. అక్కడి నుంచి వెంటనే వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగగానే అక్కడే అజిత్ దోవల్ తో మీటింగ్ ని పెట్టి అన్ని విషయాలని తెలుసుకున్నాడు. మోడీ గారు అజిత్ దోవల్ ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఈ పహల్గామ్ అటాక్ చేశారు, ఎవరు దీనికి బాధ్యులు అని అడిగారంట. ఖచ్చితంగా ఎవరు దోషులు కనుక్కొని నాకు ఇమీడియట్ గా చెప్పండి అని చెప్పాడంట. తర్వాత అజిత్ దోవల్ గారు ఇండియన్ ఇంటెలిజెన్స్ సహాయంతో తక్కువ టైంలోని అన్ని విషయాలను తెలుసుకుని ఒక కన్క్లూజన్ కు వచ్చారు. ఈ టెర్రరిస్ట్ అటాక్ ని భారత్ మీద చేసిన యుద్ధం లాగా భావించి ఆపరేషన్ సింధూర్ కి ప్లానింగ్ వేశారు. పక్కా పకడ్బందీగా పాకిస్తాన్ లో POJK లో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయో ఇండియన్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి ఆ టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేశారు. మొత్తంగా 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో 5 టార్గెట్లు POJK లో ఉన్నాయి, 4 టార్గెట్లు పాకిస్తాన్ లో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేయడానికి ముందే ఇండియన్ ఆర్మీ పూర్తిగా సన్నద్ధం అయ్యింది. ఒకవేళ పాకిస్తాన్ రివర్స్ అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నిటినీ అంచనా వేసుకున్నారు. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గ్రిడ్ ని యాక్టివేట్ చేశారు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గ్రిడ్ వల్లే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ ని, మిసైల్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొంది. అలా అన్ని ప్రిపరేషన్స్ ని చేసుకుని మే 7వ తేదీన సరిగ్గా రాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేయడానికి టైం ని ఫిక్స్ చేశారు. అది కూడా ఎలా ఫిక్స్ చేశారంటే, టైం 1:05 అయితే ఇంకా ఎవరి ఆర్డర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అటాక్ మొదలు పెట్టడమే. అలా 1:05 అన్ని సిస్టమ్స్ ని ఒకేసారి యాక్టివేట్ చేసి 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని 100% సక్సెస్ రేట్ తో డెస్ట్రాయ్ చేశారు. అలా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. తర్వాత పాకిస్తాన్ మే 10వ తేదీన ఉదయం ఇండియా మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేసుకుని అంతా సిద్ధం చేసుకుంటుంటే ఆ విషయాన్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలుసుకుని పాకిస్తాన్ మన మీద అటాక్ చేయడానికన్నా ముందే దాని మీద అటాక్ చేసి పాకిస్తాన్ లోని 200 కిలోమీటర్ల లోపల వరకు ఉన్న 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశారు. ఫలితంగా పాకిస్తాన్ కాలబేరానికి రాక తప్పలేదు. సీజ్ ఫైర్ కోసం ఇండియాకి రిక్వెస్ట్ పెట్టింది. అప్పుడు ఇండియా యాక్సెప్ట్ చేసి యుద్ధాన్ని ఆపింది. ఇంత పర్ఫెక్ట్ గా సివిలియన్స్ కి డ్యామేజ్ జరగకుండా ఖచ్చితత్వంతో ప్రెసిడెంట్ స్ట్రైక్స్ చేసినట్టుగా ప్రపంచంలో ఏ దేశం చేయలేదు. ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. అదే విధంగా అజిత్ దోవల్ ఏం చెప్పాడంటే, ఇండియా మంచిగా ఉందని, సహనంతో ఉందని, ఇండియా వీక్ అని భావిస్తే రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుందని ప్రపంచానికి చూపించాడు. నేషనల్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకడుగు వేయమని, ఎటువంటి లిమిట్స్ ఉండవని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు. అదేంటంటే, ఇండియాకి థ్రెట్ వస్తే చివరి రక్తపు బుట్టు వరకు పోరాడతామని చెప్పాడు. ఇలాంటి క్యారెక్టర్, ధైర్యం ఉన్నవాడు కాబట్టి అజిత్ దోవల్ ఎన్నో రిస్కీ ఆపరేషన్స్ చేసి ఇండియన్ సోవరెనిటీ, సెక్యూరిటీ విషయంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే చివరి టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేసేదాకా ఆపరేషన్ సింధూర్ ఆగదు. జై హింద్.